విశాఖ నగరపాలక సంస్థ ప్రథమ పౌరుడిగా టీడీపీ నాయకులు పీలా శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల వైసీపీ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంతో మేయర్ స్థానం ఖాళీ అయింది. మేయర్ అభ్యర్థిగా శ్రీనివాసరావును కూటమి కార్పొరేటర్లు బలపరిచారు. పోటీలో ఇంకెవ్వరూ లేకపోవడంతో మేయర్గా పీలా శ్రీనివాసరావు ఎన్నికైనట్లుగా ఎన్నికల అధికారి జాయింట్ కలెక్టర్ మయూరి అశోక్ ప్రకటించారు. మేయర్గా ఎన్నికైన పీలాను ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కార్యకర్తలు అభినందించి ర్యాలీ నిర్వహించారు. అందరూ ఇచ్చారు, ఎన్డీఏ పార్టీస్ అందరూ ఇచ్చారు. ఇది ఈ ప్రాంతాన్ని, విశాఖపట్నాన్ని మంచిగా సర్వతోముఖ అభివృద్ధి చేయడానికి వినియోగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా గడిచిన 4 సంవత్సరాలుగా అభివృద్ధిని ప్రజలు ఆకాంక్షించారు. వారు దానికి కానీ ఇప్పుడు ఏదైతే మనం స్మార్ట్ సిటీ కింద కాన్సెప్ట్ తీసుకొచ్చామో ఆ స్మార్ట్ సిటీ కాన్సెప్ట్ అన్ని కూడా ముందుకు తీసుకొచ్చి ఈ దేశంలోనే అభివృద్ధి చెందినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ గా విశాఖపట్నాన్ని తీర్చిది అని ఎన్ని చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఇక్కడ ఉన్న నాయకులందరూ భుజం మీద పట్టి ఈ వేళ నన్ను ఈ సీట్లో కూర్చోబెట్టారంటే ఆ సీటుకి న్యాయం చేసే బాధ్యత నాకుంది. ఆ న్యాయం చేసిన జీవితం మా తండ్రి దగ్గర నుంచి ఒకే పార్టీ, ఒకే బాట, ఒకే మాట, అదే తెలుగుదేశం మాట. ఆ మాట కానీ రేపు రాబోయే భవిష్యత్తులో శబాసని మీ అందరి చేత చెప్పించుకోవాలని కానీ నాకు ఇచ్చిన అవకాశం, ఆ అవకాశాన్ని కంపల్సరిగా గత పీలాశ్రీని కంటే మంచోడు బాగా చేశాడని మీ అందరి చేత చెప్పించుకుంటాను. ప్రజా సమస్యలు ఉన్నాయి, ప్రతి ఓట్లో సమస్యలు ఉన్నాయి. కుంభకోణాల మించి ప్రభుత్వం, పాత ప్రభుత్వం చేసింది. ఈ అన్నట్లకి చరణ గీతం పాడే రోజు ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. విశాఖపట్నం కార్పొరేషన్ అంటే ప్రథమ పౌరుడిగా విశాఖపట్నానికి న్యాయం చేయకపోతే నా జన్మ వేస్ట్ అని నేనైతే అనుకుంటున్నాను. ప్రాంతమైన అవగాహన ఉంది. ఖచ్చితంగా ఏదైతే ప్రజలు విశాఖపట్నం ప్రజలు మీకు తెలియదు.